Hello everyone, I am your Kiran. Welcome to RK Educational Talks 46 యూట్యూబ్ ఛానల్కి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం నీట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, రేపొద్దున మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్తారు కదా. ఈ నీట్ రిజిస్ట్రేషన్ అనేది ఒక లెందీ ప్రాసెస్. ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫిల్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను ఒక ఫార్మాట్లో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగో ఇక్కడ ఇటు సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఏదైతే పేపర్స్తో కవర్ చేశానో అక్కడ ఆన్సర్స్ వస్తాయి అనమాట. ఉదాహరణకి మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తే క్యాండిడేట్ నేమ్ అని ఉంది. ఆ క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ నేమ్ అంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు ఎలా అయితే ఉందో అట్లా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పేజ్ నెక్స్ట్ పేజ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పేపర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పేపర్స్ నేను కవర్ చేశాను ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి నేను కవర్ చేసేసాను అనమాట. స్టెప్ బై స్టెప్ ఎట్లాంటి డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది మనం డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్. మీ పేరుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి నా పేరు కిరణ్. కిరణ్ దాసరి. ఎస్ఎస్సి సర్టిఫికెట్లు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ యొక్క నేమ్ని మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. అర్థమవుతుంది కదా, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది, దీని ఎదురుగా మీ నేమ్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ నేమ్. అంటే చెప్తున్నా మీకు ఈ పేపర్ మొత్తంలో అసలు ఎట్లాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? క్యాండిడేట్ నేమ్ అయిపోద్ది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా అయితే ఉందో అట్లా చేస్తారనమాట. తర్వాత ఫాదర్ నేమ్. ఓకేనా? ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా ఫాదర్ నేమ్ అయిపోయిన తర్వాత నేషనాలిటీ. అర్థమవుతుందా? నేషనాలిటీ. తర్వాత జెండర్, మెయిలా ఫీమేలా లేకపోతే థర్డ్ జెండర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ టైప్ అనమాట. అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. ఉదాహరణకి పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అయితే పాన్ కార్డు, ఆధార్ అయితే ఆధార్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ స్టేట్లో మీ 12th క్లాస్ పాస్ అయ్యారని అని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కేటగిరీ, మీ కేటగిరీని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి బిలాంగ్ టు మైనారిటీ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా ఆర్ యూ ఏ డయాబెటిక్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. అదేవిధంగా మనకు వచ్చేసరికి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అర్బనా రూరలా ఉంటుంది. మీకు సంబంధించింది ఎవరైతే ఉంటారో దానికి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఆప్షన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఆప్షన్కి మీనింగ్ ఏంటంటే నీట్ ఎన్టీఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే డ్రెస్ ఇలానే ఉండాలి, ఇట్లా వేసుకొని రావాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది ఎన్టీఏ. అలా కాకుండా మీకు సొంతంగా మీకు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకొని వస్తారా అని అడుగుతుంది. దీనికి ఆన్సర్ ఏం పెట్టాలి? మనం నో అని పెట్టాలి. లేదు, కొంతమంది ముస్లిం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గుర్కా అట్లాంటిది వేసుకొని వస్తారు కదా, వారు ఏం చేయాలంటే ఎస్ అని పెట్టాలి, మిగతా వారు నో అని పెట్టాలి. ఎందుకంటే ఎన్టీఏ ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని మేము ఫాలో అవుతాం. ఫాలో అవ్వకపోతే అప్పుడు మీరు ఎస్ అని పెట్టాలి, ఫాలో అయితే నో అని పెట్టాలి. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఆన్లైనా ఆఫ్లైనా లేకపోతే అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ వాడేస్తాడు. అదేవిధంగా కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇండియానా లేకపోతే పాకిస్తానా లేకపోతే మీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్ యూ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ ఒక చిన్నది మిస్ అయినట్టుంది. మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వస్తాం. అదేవిధంగా ఇక్కడ నంబర్, మీ డోర్ నెంబర్, అడ్రస్ ఉంటుంది కదా, అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లొకాలిటీ.
సో అక్కడ మీ యొక్క ఊరు నేము సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది, మీ యొక్క విలేజ్ నేము. అదేవిధంగా కంట్రీ కోడ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టేట్, మీ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు సో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓటీపీలు వస్తే మనకి ఏదైతే రేపు పొద్దున కౌన్సిలింగ్ ఉందో సో ఆ కౌన్సిలింగ్ దాకా కూడా మనకి ఇదే మొబైల్ నెంబర్ మెయిన్ అనమాట. అదేవిధంగా ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అంటే రెండో మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇది మనకు మెయిన్. తర్వాత ఇది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, సో ఈమెయిల్ అడ్రస్. అదేవిధంగా సబ్ లొకాలిటీ, ఇది ఆప్షనల్ అనమాట. అంటే ఉంటుంది కదా ఇప్పుడు పలానా గొంది, పలానా ఊరు, పలానా అట్లా ఉంటుంది కదా, సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసరికి కంట్రీ, అదేవిధంగా డిస్టిక్, అదేవిధంగా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నంబర్, అదేవిధంగా ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడి. సో ఇట్లా అర్థమవుతుంది కదా. సో నేను కేవలం సో ఎట్లాంటి డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ టైం రాసే వాళ్ళకి అసలు అర్థం అవుతుంది, అసలు ఎట్లాంటివి ఉండాలి మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి మనం. సో ఎట్లాంటి డీటెయిల్స్ మనం వాళ్ళు అడగగానే చెప్పగలగాలి. సో అట్లాంటి ఇవన్నీ మెజారిటీ డీటెయిల్స్ మొత్తం మన ఆధార్ కార్డు, అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో సో వాటి మీదే మనకి ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని మాక్సిమం ఉంటాయి. కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలి కదా, సో ఇట్లాంటి అడుగుతారు, సో ఇట్లాంటి మనం చెప్పడానికి రెడీగా ఉండాలి అనే ఒక ఐడియా తీసుకురావడానికి. అదేవిధంగా సో పర్మనెంట్ అడ్రస్ అనమాట. సో బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక మనం ఇక్కడ ఫిల్ చేసాం కదా, ఈ కాలంలో ఫిల్ చేసింది ఏంటంటే అది సో ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్. దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. సో ప్రజెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు, ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాస్తవానికి మీ ఆధార్ కార్డు అంటే మీరు తెలంగాణలో పుట్టారు, మీరు తెలంగాణలో పెరిగారు, ఓకేనా. కానీ కోచింగ్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారనుకుందాం, ఓకేనా. కోచింగ్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే అది ప్రజెంట్ అడ్రస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్లో ఉన్నారనుకోండి. ఆ గుంటూరు డిస్టిక్లో ఉంటే ప్రజెంట్ అడ్రస్ గుంటూరు అని పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు అని పెట్టుకోండి, ఎందుకంటే గుంటూరులో రాయాలనుకుంటారు కాబట్టి. పర్మనెంట్ అడ్రస్ ఏమవుతుంది, తెలంగాణ నల్గొండ అనుకుందాం. అక్కడ మీరు ఇట్లా ఈ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రెండు ఆప్షన్ల మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్. ప్రజెంట్ అంటే మీరు తెలంగాణలో అసలు మీరు పుట్టింది తెలంగాణ, కాకపోతే ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి వచ్చారనుకున్న ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎగ్జామ్ అంటే పలానా గుంటూరు నుంచి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే సో అది ప్రజెంట్ అడ్రస్ కింద పెట్టుకోండి, ఓకేనా. పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఇంకా మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది మీ పర్మనెంట్ అడ్రస్. సో ఈ రెండు ఆప్షన్ల మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ సంబంధించింది చూద్దాం. సో అదేవిధంగా మీ డోర్ నెంబర్ దానికి సంబంధించింది ఇది ఉంటుంది. అదేవిధంగా లొకాలిటీ, మీ ఊరి పేరు, స్టేట్, అదేవిధంగా మీ పిన్ కోడ్, మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసరికి లొకాలిటీ, అదేవిధంగా కంట్రీ నేము, డిస్టిక్, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. వచ్చేసరికి సో ఫాదర్ ఆక్యుపేషన్ అంటే ఫాదర్ ఏం చేస్తారు, అగ్రికల్చరా లేకపోతే డాక్టరా, యాక్టరా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫాదర్ క్వాలిఫికేషన్ ఏం చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మదర్ ఆక్యుపేషన్, మదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చదువుకున్నారు, ఓకేనా. సో అదేవిధంగా ఎగ్జామ్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ స్టేట్ చాయిస్ నెంబర్ 1 అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి అయితే సో స్టేట్, అదేవిధంగా సిటీ చాయిస్ నెంబర్ 1 అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏపీలో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సో విజయవాడ ఫస్ట్ పెట్టుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ చాయిస్ 2 అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఒకవేళ విజయవాడ మిస్ అయితే గుంటూరు పెట్టుకుంటాం అట్లా. సో అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మొత్తం 3 ఆప్షన్స్ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇవి చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మీరు ఎక్కడెక్కడో ఎగ్జామ్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్, అదేవిధంగా మీ దగ్గర ప్రాంతంలో ఏదైతే ఉందో మెయిన్ సిటీ అక్కడ ఇస్తాడు ఆప్షన్లో, మనం ఏది పడితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. సో ఏదైతే మనకి అక్కడ దగ్గర పాటలో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అట్లా 3 ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చూసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మీడియం ఏదైతే ఉందో సో ఆ క్వశ్చన్ పేపర్ మీడియం మీరు హిందీలో రాయాలనుకుంటారా, ఇంగ్లీష్లో రాయాలనుకుంటారా, సో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు మీ మీడియాని బట్టి కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇంగ్లీష్ అని సెలెక్ట్ ఉన్నారు.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇప్పుడు మన అకాడమిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ సంబంధించినవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్. సో కొంచెం మార్పులు చేర్పులు ఉన్నా సరే ఇట్లాంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. 95% ఇట్లాంటి డీటెయిల్స్, కాకపోతే కొంచెం ఈ సంవత్సరం కొంచెం తగ్గించాడు. సో పర్లేదు, ఏం పర్లేదు. అదేవిధంగా సో ఇప్పుడు మనం 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్లాంటి ఫిల్ చేయాల్సి ఉంటుందో చూద్దాం. సో పాస్ స్టేటస్, సో ఇక్కడ పాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th ఆర్ ఈక్వలెంట్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ సంవత్సరంలో మీరు మీ యొక్క 10th క్లాస్ని పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2022నా 2020నా అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్కూలింగ్, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగిందే, లైక్ అర్బనా అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ పేజ్ అయిపోయిందమ్మా. సో మీరు చూసారు కదా, ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎట్లాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఒక అవగాహన రావడం కోసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ అప్లికేషన్ దగ్గర, సో ఇది ఒక లెందీ ప్రాసెస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇంకా స్కూల్లోనే ఉన్నాం, అంటే స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. టైప్ ఆఫ్ స్కూల్ అనమాట. సో గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, కొన్ని టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకొని, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఇంకా కొన్ని వేరే ఆప్షన్స్ కూడా వస్తాయి మనకి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్, ఆ స్టేట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ మీ అంటే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ మీద అన్నీ ఉంటాయి. సో యాజ్ పర్ సర్టిఫికేట్ వెళ్ళండి. సో ఈ మధ్యలో కొంతమందికి కొంచెం డిస్ట్రిక్ట్స్ కూడా మారిపోయినాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మీ సర్టిఫికేట్స్ మీద ఎలా అయితే ఉందో అట్లా వెళ్ళిపోండి. ఇంకా మీరు ఫర్దర్గా ఏం ఆలోచించకుండా మీ సర్టిఫికేట్ మీద ఏ డిస్ట్రిక్ట్ ఉంది, ఏ స్టేట్ ఉంది అనేది ఇంకా సర్టిఫికేట్ ముందు పెట్టుకుని యాజ్ పర్ సర్టిఫికేట్ వెళ్ళిపోండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. కాలేజ్ నేమ్, మీ కాలేజ్ నేమ్ కూడా మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ బోర్డు ఉంటుంది కదా, సిబిఎస్ఈ, ఐబీ, ఇంటర్నేషనల్ బోర్డు, ఐసిఎస్ఈ, రకరకాల బోర్డులు ఉంటాయి. ఆ బోర్డును కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ ఆర్ కాలేజ్ కోడ్ దాని మీద ఉంటుంది చూడండి, మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది ఆ కోడ్. అదేవిధంగా రోల్ నంబర్, మీ యొక్క రోల్ నెంబర్ కూడా ఆ సర్టిఫికేట్ మీదే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రోల్ నెంబర్ ఇవన్నీ మళ్ళీ మాకేడ గుర్తున్నాయని అనొద్దు. ఓకేనా, అన్ని సర్టిఫికేట్ మీద ఉంటాయి. రిజల్ట్ మోడ్, అప్టైన్ మార్క్స్, టోటల్ మార్క్స్ అంటే మొత్తం 600 అనుకోండి ఉదాహరణకి, 600కి అప్టైన్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఉంటుంది, పర్సంటేజ్ కూడా చూసేసుకొని మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 11th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో సేమ్ అట్లానే ఉంటుంది, పాసింగ్ స్టేటస్ ఉంటుంది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు ఏ సంవత్సరంలో మీ యొక్క 11th క్లాస్ని పాస్ అయ్యారనేది కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఎక్కడి నుంచి, అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్, అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లయితే ఉన్నాయో దానికి సంబంధించిన సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని, సో సర్టిఫికేట్లు ఏ విధంగా అయితే ఉందో అట్లానే మనం ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్, స్కూల్ బోర్డు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా స్కూల్ ఆర్ కాలేజ్ పిన్ కోడ్. ఓకేనా, అదేవిధంగా రిజల్ట్ మోడ్. ఆ 11th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 12th క్లాస్. సో 12th క్లాస్ కూడా సేమ్ యాజ్ 11th క్లాస్. సో ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఆ డిస్టిక్, ఆ స్టేట్, అదేవిధంగా రిజల్ట్ మోడ్, ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని ఉండాలి. సో లాస్ట్ ఇయర్ మనకి ఎలా ఉండేదంటే సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వచ్చినాయి, అర్థమవుతుందా. సో మీరు ఇక్కడ చూస్తే సో ఇంగ్లీషు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇట్లా రకరకాలుగా ఇండివిజువల్గా ఉండేది. ఇంగ్లీషు టోటల్ ఫస్ట్ ఇయర్ 100 మార్కులు, సెకండ్ ఇయర్ 100 మార్కులు, అంటే 200 మార్కులకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని సపరేట్గా అడిగేవారు. సో ఈ సంవత్సరం ఇదైతే లేదు. సో ఎట్లా ఉందంటే ఈ సంవత్సరం మనకి మొత్తం ఎన్ని మార్కులకి, ఇంటర్మీడియట్ మొత్తం 1000 మార్కులకి మీకు ఎంత వచ్చినాయి, సో అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్లా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అది మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్. 10th క్లాస్, 11th, 12th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు జాగ్రత్తగా సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని ఆ సర్టిఫికేట్ చూసుకుంటూ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ డాక్యుమెంట్స్ 1 by 1 మీ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డ్, ఏదైతే అడ్రస్ ప్రూఫ్ పెడతారో మీరు, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను సపరేట్గా వీడియో చేయడం కూడా జరిగింది. సో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఎట్లాంటి డీటెయిల్స్ మీరు ఈ యొక్క నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో
సో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది. సో మరిన్ని వివరాల కోసం మన యొక్క ఆర్కే ఎడ్యుకేషన్ టాక్స్ 46 యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి సో నీట్, ఎంసెట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, సో ఏదైనా మీరు ఈ యొక్క రేపొద్దున మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఏ అప్డేట్ కావాలన్నా మేము అందించడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో సో ఎప్పుడు మీకు హెల్ప్గా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే సో ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.